కరీంనగర్ జిల్లా సమీక్షా సమావేశంలో ప్రభుత్వ వైఫల్యాన్ని గురించి ప్రశ్నించారు పాడి కౌశిక్ రెడ్డి. దాంతోపాటుగా పార్టీ మారినటువంటి బీఆర్ఎస్ పార్టీలో గెలిచి కాంగ్రెస్లోకి వెళ్ళినటువంటి సంజయ్ కుమార్ని కాంగ్రెస్ ప్రభుత్వ విధానాల పట్ల ప్రజలకు ఇచ్చినటువంటి హామీల పట్ల ఆయన ప్రశ్నించినందుకు నిన్న జరిగినటువంటి సంఘటన నేపథ్యంలో ఆయనపై కేసు నమోదు చేశారు. సో దాంట్లో భాగంగా ఇవాళ హైదరాబాద్లో కాసేపటి కింద జూబ్లీ హిల్స్ దగ్గర పాడి కౌశిక్ రెడ్డిని అరెస్ట్ చేసి కరీంనగర్ పోలీస్ స్టేషన్కు తరలిస్తున్నారు. సో మొదటి నుంచి బీఆర్ఎస్ పార్టీ చెబుతోంది కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాన్ని మేము ప్రశ్నిస్తున్నందుకు, ప్రజల పక్షాన ఉండి పోరాడుతున్నందుకు మా పైన అక్రమ కేసులు పెడుతున్నారు, మమ్మల్ని వేధిస్తున్నారు, ఇబ్బందులు పెడుతున్నారంటూ మొదటి నుంచి బీఆర్ఎస్ పార్టీ ఏదైతే చెబుతుందో అదే విధంగా మనకు చాలా స్పష్టంగా కనిపిస్తుంది. పాడి కౌశిక్ రెడ్డి బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయన ప్రభుత్వ వైఫల్యాల్ని ప్రశ్నించినందుకు, అడిగినందుకు అక్కడ ఆయన్ని అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి కాసేపటి కింద జూబ్లీ హిల్స్లో కనిపించింది. ఆయన ప్రస్తుతం అయితే కరీంనగర్కు తరలించారు. మరి కరీంనగర్లో తరలించిన తర్వాత రేపు ఆయన్ని జడ్జి ముందు ప్రవేశపెట్టే అవకాశం ఉంది. మా ప్రతినిధి వేణుగోపాలరావు కరీంనగర్ నుంచి మరింత సమాచారం అందిస్తారు. రైట్ వేణుగోపాలరావు, కౌశిక్ రెడ్డిని కరీంనగర్కు తీసుకొస్తున్నారు. ఆల్రెడీ పోలీసులు ఇక్కడ జూబ్లీ హిల్స్లో అరెస్ట్ చేశారు. సో ఎటువంటి కేసులు నమోదయ్యాయి? ఈ కేసు యొక్క పూర్వపరాలు ఏంటి? ఎందుకు ఈ రకమైనటువంటి కేసులు నమోదయ్యని చెప్తున్నారు? బీఆర్ఎస్ పార్టీ ఈ అరెస్టుని, జిల్లా బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు, ఆయన అనుచరులు దీన్ని ఎట్లా చూస్తున్నారు? ఈ అరెస్టును సంబంధించి ఎట్లా రియాక్ట్ అవుతున్నారు? రాజేష్, నిన్న జిల్లా సమీక్షా సమావేశం కరీంనగర్ కలెక్టరేట్ కార్యాలయంలో జరిగింది. ఇక్కడ జరిగిన నేపథ్యం ఒకటైతే సంజయ్ కుమార్, అయితే జగిత్యాలకు సంబంధించిన ఎమ్మెల్యే సంజయ్ కుమార్ మాట్లాడుతుండగా కౌశిక్ రెడ్డి మీరు ఏ పార్టీలో ఉన్నారు, మీకు ఈ అర్హత ఎలా ఉంది, మీరు ఎందుకు మాట్లాడుతున్నారు, ఏ పార్టీ నుంచి మాట్లాడుతున్నారో మాకు తెలియజేయాలని చెప్పి అడిగిన నేపథ్యం ఒకటైతే సంజయ్ కుమార్ స్పష్టమైనటువంటి ఏమి చెప్పకుండా తిరుగుబాటుగా మాట్లాడిన నేపథ్యంలో కౌశిక్ రెడ్డి చెప్పిన నేపథ్యం ఒకటే, మీరు బీఆర్ఎస్ పార్టీ తరఫున పోటీ చేసి గెలిపొందారు కదా, మీరు కాంగ్రెస్ లో జాయిన్ అయితే మరి రాజీనామా చేసి వెంటనే కాంగ్రెస్ పార్టీ తరఫున గెలిపొందని అప్పుడు మేము గౌరవిస్తాం. కానీ బీఆర్ఎస్ పార్టీలో ఉండి కేసీఆర్ పెట్టిన భిక్షతో మీరు గెలుపొందినటువంటి మీరు ఈ రోజు కాంగ్రెస్ పార్టీలో ఎలా చేస్తారు? తప్పనిసరిగా రాజీనామా చేయాల్సిందే. మరోవైపు కాంగ్రెస్ సంబంధించిన ప్రతి ఒక్క హామీ కూడా నెరవేర్చాల్సిందే. ప్రతి చోట మేము ప్రశ్నిస్తాం. ఎట్టి పరిస్థితుల్లో ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చకుంటే మాత్రం మేము వదిలిపెట్టే ప్రసక్తే లేదు. మరోవైపు చూసుకుంటే ఈ టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఏ ఎమ్మెల్యే కానీ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయితే రాజీనామా చేసి మళ్ళా ప్రజల్లోంచి గెలుపొందినప్పుడు మాత్రమే మేము విలువిస్తాం, లేకుంటే మాత్రం వాళ్ళందరినీ కూడా అడ్డుకుంటామని చెప్పిన నేపథ్యం కనిపించింది. కానీ ఈ నేపథ్యంలో అంటే ముగ్గురు మంత్రులు ఉన్నారు, జిల్లా సమీక్షా సమావేశం జరుగుతుంది. కానీ ముగ్గురు మంత్రులు ఉన్నా కూడా పోలీసులు దగ్గరుండి అరెస్ట్ అంటే బయటికి గెంటివేయడం, బయటికి తీసుకెళ్లిన నేపథ్యంలో కూడా ఇటు మాజీ మంత్రి గంగుల కమలాకర్ కూడా దీనిపై స్పందించారు. అంటే ఇప్పటి వరకు గత 10-15 సంవత్సరాలుగా నేను రాజకీయాల్లో ఉన్నాను, కానీ ఈనాడు కూడా ఇలాంటి సంఘటనలు జరగలేదు. పోలీసులు డైరెక్ట్ గా వచ్చి బయటికి వెళ్ళగొట్టడం ఏంటి? ముగ్గురు మంత్రులుండి కూడా కనీసం దీన్ని సంయమనంతో పాటించాల్సిన అవసరం ఉండేది. కానీ ఒక ఎమ్మెల్యేని కూడా చూడకుండా బయటికి తీసుకెళ్లాల్సిన అవసరం ఏంటని చెప్పి కూడా ఈ రోజు గంగుల కమలాకర్ దీనిపై తీవ్ర ఆవేదనే కాదు ఆగ్రహం కూడా వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనుకుంది. అంటే ఏదేమైనా కానీ అంటే వ్యక్తుల మధ్య ఎటువంటి ఘర్షణ ఉన్నా కానీ మంత్రుల స్థానంలో ఉన్న వాళ్ళు వారిని సంధాయించాలే కానీ పోలీసులు ఎంటర్ వారిని బయటికి వెళ్ళగొట్టాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది అని చెప్పి అడిగిన నేపథ్యం ప్రస్తుతం అయితే. చెప్పండి రాజ్. రైట్ వేణుగోపాలరావు, థ్యాంక్ యూ. సో అది పాడి కౌశిక్ రెడ్డి, బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని అరెస్ట్ చేశారు జూబ్లీ హిల్స్లో పోలీసులు. అయితే నిన్న కరీంనగర్ జిల్లా సమీక్ష సమావేశంలో బీఆర్ఎస్ పార్టీ పైన గెలిచి కాంగ్రెస్లో జాయిన్ అయినటువంటి జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ఆయన ప్రశ్నించారని తెలిసారు. సో దీంతో అక్కడ జరిగినటువంటి సంఘటన దృష్ట్యా కాసేపటి కింద జూబ్లీ హిల్స్లో ఆయన్ని అదుపులోకి తీసుకొని కరీంనగర్ పోలీస్ స్టేషన్కు తరలిస్తూ ఉన్నారు.